జూబ్లీ హిల్స్‌లో వీచినటువంటి గాలి ఎగ్జిట్ పోల్స్ రూపంలో అందరూ కాంగ్రెస్ గెలుస్తదని చెప్తున్నారు. ఏంటి మీ అంచనా ఏంటి? ఆల్రెడీ లాస్ట్ మినిట్‌లో జనసేన పార్టీ బీజేపీకి మద్దతని క్యాంపెయిన్ కూడా చేశారు. మీ పల్స్ ఎలా ఉంది? సార్ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్‌ని ఒక పార్టీ కొనేసింది. ఎగ్జిట్ పోల్స్‌ని ఒక పార్టీ కొనేసింది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్. ఏంటంటే మెయిన్‌గా సార్ ఈ పోల్స్ ఎవరైతే కొనుక్కుంటారు సార్, మీరు చూస్తారు వందల కొద్దీ సర్వేలు వచ్చాయి. ఇంతకుముందు 1, 2 సర్వేలు వచ్చాయి. దాంట్లో అక్యురేట్ అనాలిసిస్ ఉండదు. శాంపిల్ కలెక్షన్ లేదు సార్. శాంపిల్ కలెక్షన్ లేకుండా చేసే అనాలిసిస్ అనేది మనం వాటి మీద డిపెండ్ అవ్వచ్చు సార్. మెయిన్గా ఎలక్షన్ పోలింగ్ సార్ బిలో 50%. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 1% ఇంక్రీజ్ అయింది. సో ఏంటంటే ఎప్పుడైనా జనరల్గా 80-90% ఆఫ్ పోలింగ్ వచ్చినప్పుడు అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి సార్. ఈ బిలో 50% ఉన్నప్పుడు అసలు దీన్ని ఎలక్షన్గానే క్యాలిక్యులేట్ చేయొద్దని నా ఉద్దేశం. ఎందుకంటే సరే జరిగింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. జనరల్గా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి అంటే మినిమం అట్లీస్ట్ ఒక 70% ఎబోవ్గా పోలింగ్ అనేది జరిగేలా చూడాలి సార్. ఎందుకంటే వీళ్ళు పోలింగ్ జరగకుండా వాళ్ళని ప్రజల భయాందోళన కారణం పెట్టడము, బూతింగ్ దగ్గర గొడవలు చేయడము, అల్లర్లు చేయడము ఇలా సృష్టిస్తే సామాన్య ప్రజలు రాలేదు సార్, భయపడతారు.